సైకిల్ పై పాలమ్ముతూ ఇల్లుళ్ళు తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు 100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? 100 ఎకరాల భూములు ఆక్రమించారని అతడిపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయాల్లోకి రాకముందు మల్లారెడ్డి ఏం చేసేవాడు? మల్లారెడ్డి ఆస్తి ఎంత? మల్లారెడ్డికి ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎవరి పేరు మీద ఉన్నాయి? రాజకీయాలకు వచ్చిన తర్వాత మల్లారెడ్డి నిజంగానే ఆస్తులు కబ్జా చేశాడా? రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్న ఆయన బయోగ్రఫీ ఏంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. మల్లారెడ్డి బయోగ్రఫీ. చామకూర మల్లారెడ్డి 1953 సెప్టెంబర్ 9న హైదరాబాద్ బోయిన్పల్లిలో జన్మించారు. విచిత్రంగా ఆయన తండ్రి పేరు, తాత పేరు కూడా మల్లారెడ్డినే. తల్లి పేరు మంగమ్మ. సాధారణ రైతు కుటుంబానికి చెందిన మల్లారెడ్డి ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియట్ తోనే చదువుకు పోలీస్ స్టాప్ పెట్టారు. 1972లో కల్పనారెడ్డితో మల్లారెడ్డికి వివాహం జరిగింది. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత కూడా, అంటే 1978 నుంచి 81 వరకు ఒక డొక్కు సైకిల్ కు పాల క్యాన్ తగిలించుకొని ఇల్లిల్లు తిరిగి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అలా సైకిల్ తో మొదలైన మల్లారెడ్డి వ్యాపార ప్రస్థానం అక్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బోర్వెల్స్ తర్వాత చిట్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు మల్లారెడ్డి. అక్కడితో ఆగలేదు. స్నేహితుల సలహాతో విద్యారంగంలోకి అడుగు పెట్టారు. అలా 1987లో ఓ స్కూల్ను ప్రారంభించిన మల్లారెడ్డి 100 ఎకరాలలో విస్తరించి ఉన్న విద్యా సంస్థలకు అధిపతి. 1995లో మల్లారెడ్డి గ్రూప్స్ కు చెందిన ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అప్పటి వరకు వ్యాపారవేత్తగా ఉన్న మల్లారెడ్డికి రాజకీయంగా ఎదగాలన్న ఆశ పుట్టింది. అలా పుట్టిన ఆశ ఆయనను 2014 మార్చ్ 19న తెలుగుదేశం పార్టీలో చేరేలా చేసింది. అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కూడా దక్కించుకున్నారు. అప్పటికే 100 ఎకరాల విస్తరించి ఉన్న విద్యా సంస్థల ఆయన అధిపతి. దాదాపు 500కు పైగా ఎకరాలలో తన విద్యా సంస్థలు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పారంటే అతిశయోక్తి కాదు. 2014లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి హోదాను అనుభవించారు. ఇటీవలే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మల్లారెడ్డి ఆస్తులు దాదాపు 100 కోట్లు. ఇది కేవలం పేపర్ మీద రాసిన లెక్కలు మాత్రమే. కానీ అనాధికారికంగా ఆయన ఆస్తుల విలువ 1000 కోట్లలో ఉంటాయని సమాచారం. ఆయన ఆస్తులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు మరో ఎత్తు. మొదటి నుంచి మల్లారెడ్డిపై అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. చేగుంటలో 47 ఎకరాల భూమి ఆక్రమించారని మల్లారెడ్డిపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దుండిగల్ పరిధిలోనూ 20 గుంటల భూమి ఆక్రమించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇవి మచ్చకు కొన్ని మాత్రమే. గతంలో ఓ రియల్ ఎస్టేట్ ను బెదిరించిన మల్లారెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 50 ఎకరాల వెంచర్ వేసి కేవలం సర్పంచ్కే మాత్రమే మామూలిస్తే సరిపోతుందా? ఎమ్మెల్యే, మంత్రి ఉన్నారని మర్చిపోయావా అంటూ మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ ను ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యేకి సెటిల్మెంట్ చేసే వరకు వెంచర్ ఆపాల్సిందంటూ వార్నింగ్ ఇచ్చారు మల్లారెడ్డి. మంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ విషయంలో మాట్లాడుతూ కబ్జాదారులు, దొంగలు అంత మన లీడర్లే అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన ఏ నేత పేరు చెప్పలేదు. అయితే తర్వాత ఆ మాటలు తను అనలేదని ఖండించారు మల్లారెడ్డి. ఇప్పుడు కూడా భూ కబ్జా ఆరోపణల కారణంగానే మళ్లీ వార్తలోకి నిలిచారు. ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి దుండిగల్లోని కాలేజ్ను చెరువు భూమిని ఆక్రమించి కట్టారంటూ అధికారులు తాజాగా కూల్చివేశారు. మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీ కూడా ప్రభుత్వం భూమిని ఆక్రమించి కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.